హలో పిల్లలు, వెల్కమ్ టు మన ఊరి నీతి కథలు. ఇవాళ మనం ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ విందాం. అనకనగా కృష్ణాపురం అనే ఊరిలో రాముడు, భీముడు అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఒకరోజు వాళ్ళిద్దరూ ఉదయాన్నే పని మీద పక్క ఊరికి అడవి మార్గంలో బయలుదేరారు. మధ్యదారిలో ఇద్దరికీ మాట పెరిగి పెద్ద గొడవ జరిగింది. భీముడు రాముడి చెంపపైన గట్టిగా కొట్టాడు. కానీ రాముడు భీముణ్ణి ఏమీ అనకుండా మట్టిలో "ఇవాళ నా ప్రాణ స్నేహితుడు నన్ను కొట్టాడు" అని రాశాడు. మళ్ళీ వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టి దారిలో ఒక నది దగ్గర ఆగారు. ఇద్దరూ అందులో స్నానం చేయాలి అనుకున్నారు. అలా ఇద్దరూ స్నానం చేస్తుండగా నీటి ప్రవాహం ఎక్కువై రాముడు మునిగిపోయాడు. అప్పుడు భీముడు రాముణ్ణి కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఒడ్డుకు వచ్చిన తర్వాత రాముడు ఒక రాయి మీద "ఇవాళ నా ప్రాణ స్నేహితుడు నన్ను కాపాడాడు" అని రాశాడు. ఇది చూసి భీముడు రాముణ్ణి ఇలా అడిగాడు: "నేను నిన్ను బాధ పెట్టినప్పుడు నువ్వు మట్టిలో రాసావు, ఇప్పుడు నువ్వు రాయిపైన రాసావు, ఇలా ఎందుకు రాసావు" అని అడిగాడు. దానికి రాముడు ఇలా అన్నాడు: "మనకి కావలసిన వాళ్ళు ఎప్పుడైనా బాధ పెడితే మనం దాన్ని మట్టిలో రాయాలి. ఎందుకంటే గాలి వీచినప్పుడు మట్టిలో రాసింది చెరిగిపోతుంది కాబట్టి. అలాగే ఎవరైనా మంచి చేస్తే అది మనం రాతి మీద రాయాలి. అది ఎంత పెద్ద గాలి వీచినా చెరిగిపోదు కాబట్టి." నీతి: మనకి కావలసిన వాళ్ళు మనల్ని ఎప్పుడైనా బాధ పెడితే వారిని క్షమించి వదిలేయాలి. అలాగే మనకి మంచి చేసినప్పుడు వారిని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. తర్వాతి వీడియోలో ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. బాయ్ పిల్లలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.